స్వామివారికి మధుపర్క వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు. ఆశాస్తే యజమానోతో ఆయురాశాస్తే సుప్రజాస్వమాశాస్తే ప్రజాతవనస్యామాశాస్తే ఉత్తరాన్నేవ యజ్ఞామాశాస్తే భూయోః విష్కరణమాశాస్తే దివ్యంధామాశాస్తే యదం ప్రియమాశాస్తే యదనేన హవిషాశాస్తే తదస్యాత్తదృభ్యాత్ తదస్మై దేవానాసందాం వష్టజాయామజనయ వష్టాప్యైత్వాం వష్టసహస్రమాయో గుంషి దీర్ఘమాయో కృణోతు మాం మధురిమాగో సమేత పశ్యతాత్ సౌభాగ్యమస్యై దత్వాయాథాస్తం విపరేతనాహి ధృతవతి సవితరాధిపత్యై పయస్వతీరంతిరాశానో అస్తు ధ్రువాదిశాం విష్ణుపత్న్యఘోరాస్యేష సహసో యామనోతా బృహస్పతిర్మాతరిష్వోత వాయుస్వంధువానా అభినో గృణంతు విష్టంభో దివో ధరుణః పృథివ్యా అశేషానా జగతో విష్ణుపత్నీ విశ్వం యజాయజయంతి శివానో అస్మదిరుపస్థే ఏవ దైవ తన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవ తన్నః ఫణిశైలాధిప ఏవ దైవ తన్నః భగవాన్ వెంకట ఏవ దైవ తన్నః శ్రీ శ్రీనివాసః పరదైవ తన్నః శ్రీ శ్రీనివాసః పరమంధనన్నః శ్రీ శ్రీనివాసః కులదైవ తన్నః శ్రీ శ్రీనివాసః పరమాగతిర్నః వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీః కరతలకమలే సర్వదా దానలక్ష్మీః దోర్దండే వీరలక్ష్మీః హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీః ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీః నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీః సర్వాంగే సౌమ్యలక్ష్మీః మయితు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ. స్వామివారి కళ్యాణ సందర్భంగా స్వామివారికి ఆరాధ్యదయమైనటువంటి శ్రీరంగనాథుడి క్షేత్రం నుంచి శ్రీరంగం నుండి మధుపర్కాల స్వామివారి యొక్క శేష వస్త్రం సమర్పించబడింది. అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధానం నుండి సమర్పించబడింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఇంద్రకిరణ్ రెడ్డి గారు సమర్పించడం జరిగింది. అలాగే వ్యక్తిగతంగా వారి దంపతులు సమర్పించడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి వర్యులు వారు కూడా స్వామివారికి వ్యక్తిగతంగా ఈ మధుపర్కాలను సమర్పించడం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు వ్యక్తిగతంగా స్వామివారికి మధుపర్కాలు సమర్పించడం జరిగింది. భక్త రామదాస్ గారి 10వ తరంగా చెప్పబడేటువంటి కంచెర్ల శ్రీనివాస్ గారు వారు కూడా స్వామివారికి ఈ సందర్భంగా మధుపర్కాలు సమర్పించారు. అలాగే శృంగేరి మహాసంస్థానం నుండి పమిడిఘంటం వెంకట రమణదాస్ గారి ద్వారా వారి
స్మృతిగా ఇక్కడ మధుపర్కాలు సమర్పించబడింది. అలాగే ఉభయ వేదాంతాచార్య పీఠం వారి ద్వారా శ్రీమన్ నారాయణ రామానుజ చిన్నజీరి స్వామి వారు సమర్పించడం జరిగింది. ఇలాగా వీరంతా కూడా స్వామివారికి పట్టు వస్త్రాలను ముత్యాల తలంబరాలను సమర్పించారు. సజ్జనార్ధక్రమకం మూర్ధనియుపరిదాహ విసర్జేత్. ఓం చరణం పవిత్రం వితతం పురాణం జేన భూతస్థలదిష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతా అచ పాప్మానపరాచరితరేమ. తతసిద్ధమన్నమాదాయ భూతం మన్నం ప్రాణమిద్వాభ్యాం మంత్రాభ్యాం దృష్టిదోషపరిహారార్థం అన్నం ప్రదర్శయేత్. ఓం భూతం సుభూతం విరాట్ తన్మాక్షాయి తస్య తన్మూర్జ. ఓం కల్పయత అన్నం ప్రాణమన్నమపామాహు అన్నం మృత్యుంజీవాతమాహు అన్నం బ్రహ్మాణో జలసం వదంతి అన్నమాహు ప్రజనం ప్రజానాం మోహమన్నం విందతే అప్రజేతాః సత్యం ప్రవేశయస్య నాయమనం పుష్యదినో సఖాయం కేవలం భోజకేవలాని. కన్యాదానమదకపూర్వకం దత్వా ప్రతిభజనం పరిపాలయామి. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా మధుపర్క సమర్పణం జరిగిన తర్వాత కన్యాదానం. ఈ కన్యాదానానికి సంబంధించి సంకల్పం చేస్తూ ఉన్నారు. ఈ కన్యాదాన సమయంలో సరిగ్గా ముహూర్తం సమీపిస్తున్నది. ఈ కన్యాదాన సందర్భంగా మహాసంకల్పం అనేటువంటిది పఠిస్తారు. మహాసంకల్పాన్ని అదేవిధంగా మంగళాష్టకాలను మంగళ చూర్ణికను ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో విన్నపం చేస్తారు. అలా ఎందుకు చేయాలి అనంటే కాబోయేటువంటి వధూవరులకు అనేకమైనటువంటి శుభాలు కలగాలి అనేటువంటి సంకల్పంతో చేసేటువంటి గొప్ప కార్యం కనుక ఈ కన్యాదానం అనేటువంటిది ఎంతో గొప్ప పుణ్యాన్ని మనకు అందజేస్తుంది. మన ముందు తరాలు మొత్తం 21 తరాలు తరిస్తాయి అనేటువంటి ఈ ఉన్నది కనుక ఈ కన్యాదానం వల్ల ఈ సంకల్పం అనేటువంటిది పఠిస్తారు. ముహూర్తానికి ముందుగా ఆ సంకల్పాన్ని మహాసంకల్పాన్ని మంగళాష్టకాలను ఇక్కడ అర్చక స్వాములు పఠిస్తూ ఉన్నారు. అంతా కూడా వినండి. మీరంతా కూడా సీతమ్మ వారిని మీ పుత్రికగా భావిస్తూ స్వామివారికి కన్యాదానం చేస్తున్నట్లుగా మనసులో భావన చేస్తూ అంతా శ్రద్ధగా మహాసంకల్పాన్ని ఆలకించండి. మహాసంకల్ప పూర్వకంగా కన్యాదానం చేయడం జరుగుతుంది. కేవలం మహాసంకల్పాన్ని వినడం చేతనే మనం చేసినటువంటి అనేక పాపాలు పరిహరింపబడతాయి అని పెద్దలు చెప్తారు. అంతా శ్రద్ధగా ఆలకించండి. ఓం శ్రీమత కింజానంద సంతన్యమాన అనివార్య వీర్యస్య అఖిల లోక పరిపాలన పరాయణస్య భగవతో నారాయణస్య మహాజలౌఘ మధ్యే పరిభ్రమాయమానానా అనేక కోటి బ్రహ్మాండానా ఏకదమే వ్యక్త మహదహంకార పృథివ్యప్తేజో వాయువాకాశాద్యావరణైరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండ ఖండ మండలే ఆధారశక్తి కూర్మానందాజ్యష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితస్య వితల నితల సుతల తలాతల సాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భువర్లోక దువర్లోక మహర్లోక జనో లోక తపో లోక సత్యలోక దిశల్లోకానామధో భాగే అనేక ఫణిరాజశేషస్య సహస్రఫణామణి మండల మండితే దండోత్తంభిలో లోకాజలవలయతే లమణేశ్వరాజర్పర్దధిక్షీరస్వాదూదకార్ణవ పరివృత జంబో ప్లక్ష ఉజక్రౌంజశాకశాల్మలే పుష్యరాఖ్య సప్తద్వీపదీపితే ఇంద్రకశేరుతామ్రగభస్తి గంధర్వనాగ సౌమ్య వారుణ భారతఖండాఖ్య నవఖండాత్మకే దండకారణ్య చంబకారణ్య బదరికారణ్య దేవికారణ్య కామికారణ్య కదలికారణ్య నైమిషారణ్య నహుషారణ్య జంబుకారణ్య సఖ్యారణ్యేతి దశారణ్యేర్విరాజితే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా ద్వారకపురీ ఇత్యాది మహాపుణ్యనగరీభిరుపశోభితే తత్కులాజలేభ్యః ప్రచలిత కాళిందే నర్మదా గోదావరి గండకీ కృష్ణవేణి తుంగభద్రా పినాకినీ యమునా ప్రభృతి అనేక పుణ్య నదీభిః సహస్ర ప్రధరే గురు పాంచాల మధ్య దేశాంగవంగ కళింగ కాంభోజ కాశ్మీర మగధ భద్రమాళవ నేపాళ చోళ గౌడ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటక రహాట వరాట విరాట పాండ్యపుళిందవ దశార్ణవ సూరసేన భోజ బాక్లిక బర్బర కేకయ కోసల కుంతల సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రాది షట్పంచాశత్ దేశ విరాజితే
विराजिते 50 कोटि योजन विस्तीर्णे भूमण्डले हेमकूटहिमवद्विन्ध्याचलाना हरिवर्षकिं पुरुषवर्षयोर्दक्षिणे मलयाचलादुत्तरे स्वर्णप्रस्थप्रांसुक्त्यावर्तनरमणक महाभारत पाञ्चजन्य सिंहालङ्काख्य नवखण्डमण्डले कर्मभूमौ सौम्यवदे पुण्यक्षेत्रे श्रीरङ्गवृषगिरि सत्यव्रत यदुगिरि पाण्डुरङ्ग अहोबिल प्रभुरति भगवद्दिव्यदेशाना ताम्रपर्णी कावेरी पयस्विनी कृतमाला बाहुदा सुवर्णमुखी पिनाकिनी कृष्णा नदीनाञ्चोत्तरदेशे श्रीमद्गोदावर्याः उत्तरतटे काश्यादिनिखिल पुण्यक्षेत्रादिक हिमवन्मेरोर्दक्षिणदिग्भागे जम्बूद्वीपे भरतखण्डे श्रीरङ्गस्योत्तरदेशे गोदावर्योर्मध्यदेशे दण्डकारण्ये रामक्षेत्रे अस्मिन् तिरुकल्याणमण्डपे भूमण्डलस्योपरिस्थित भुवस्सु मर्महर्जनस्तभस्तच्चलोकानामुपरि ब्रह्माण्डकटाहस्योपरि भागे आवरणय बहिर्महान्धकारश्च भुपरस्थिते अनेककोटिवह्निर्केन्दु दिव्यविमाने श्रीमद्वैकुण्ठाख्ये दिव्यरत्नमयानन्दमण्डपे भगवदाधारशक्तिप्रकृतिकूर्मानन्दधर्माद्यष्टमूर्तिधारितोपरि सहस्रदलपरिमितमहापद्मस्य पूर्वादिशानन्तदलेषु विमलाद्यष्टभिः प्रवृतः तत्कर्मिकोपरि सात्विकादित्रयान्विते तदुपरि अग्निमण्डलादिमण्डलत्रये तदुपरि रुद्रजुस्सामाधर्वाङ्गिरसान्विते अनेककोटिसौर्यप्रकाशित दिव्यसिंहासनस्योपरि प्रतिष्ठितस्य अपरिमित तेजो राशिभिः अखिल जगन्मातृश्री भूनीलाभिः परिसेव्यमानस्य तद्बहिः प्राच्याधीशानपर्यन्तं वासुदेवादिमूर्तिभिः तेषां शक्तिभिः परिसेव्यमानस्य तद्बहिः आदिवराहाद्यष्टविद्येश्वरैः परिसेव्यमानस्य तद्बहिः सुदर्शनाद्यायुधधारिभिः परिसेव्यमानस्य तद्बहिः अनन्तगरुडविश्वक्सेनादिनित्यैः परिसेव्यमानस्य 30,00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 0
నందన నృప నాగార్జున శకానాం మధ్యే శ్రీశాలివాహన శకే ప్రభవాయుష్ట సంవత్సరాణాం మధ్యే ప్రవర్తమాన శ్రీ వికారి నామ సంవత్సరే వసంతర్తౌ శుక్లపక్షే భానువాసరే శుభకరణే గుణ విశేషణ విశిష్టాయా ఏవం విశిష్టే శుభే అభ్యుదయ ముహూర్తే అంతా మమ అనుకోండి యజమానస్య జన్మ ప్రవృత్తి బాల్య కౌమార యౌవన వార్ధక్యేషు జ్ఞానాజ్ఞానతో మనోవాక్కా జగర్మ గురుద వృత్తావృత్త ప్రకీర్ణగాక్రాంత సమస్త దుర్దక్షిణ ద్వారా సప్తర్షమండల పర్యంతం కృతురాశీర్వ సహస్రావధానే ఏకైక బాలుకాపకర్షణ క్రమేణ ధర్మరాశ్యపకర్షణ సంమితకాలే సప్తర్షపర్యంతం కృతురాశీర్వ సహస్రావధానే బాలుకాపకర్షణ క్రమేణ ధర్మరాశ్యపకర్షణ గోలోమేధ్రౌ మండల పర్యంతం కృతురాశీర్వ సహస్రావధానే గోలోమాపకర్షణ క్రమేణ ధర్మరాశ్యపకర్షణ సంమితకాలే విష్ణులోక నివాస సిద్ధ్యర్థం త్రిగుణాగ్నిష్టోమాదిరాత్ర వాజపేయ పౌండరీకాది శతక్రతు పుణ్యఫలావాప్యర్థం అత్ర స్థితానాం సర్వేషాం భక్తజనానాం సకలలోకానాం సకలచేతనానాం క్షేమస్థైర్య వీర్య విజయాభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సమస్త మంగళావాప్య లోక కళ్యాణార్థం శ్రీవాంజరాత్ర శాస్త్ర దివ్యాగముక్త ప్రకారేణ సహిరణ్యోదక కన్యాదానం కరిష్యే కన్యకావరయో కన్యకావరయోః సుగంధకుసుమాక్షిద్రోద్రవస్త్రాదిభిరలంకృత్య హిరణ్యగర్భేతిమంద్రేణ హిరణ్యగర్భస్వభవనాగ్రే భూతశ్చ జాతః పతిరేకాసి సదాధారపృథివీర్యాముదేవాకస్మై దేవాయ విజామిదేవా కన్యాదానమంత్రా కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతా దాస్యామి విష్ణవేతుభ్యం విష్ణులోకజిగీషయా కన్యే మే అగ్రతో భూయాః కన్యే మే దేవపార్శ్వయోః
मे सर्वतो भूयात्पद्दानान् मोक्षमाप्नुयात् विश्वम्भरः पञ्चभूताः साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि पितॄणां तारणाय च कन्यां पुण्यार्थं सुशीलाय सुधीमते प्रयतोऽहं प्रदास्यामि धर्मकामार्थसिद्धये कन्यादानसाद्गुण्यार्थं शालग्राम गोभूहिरण्यदानादि षोडशमहादानानि करिष्ये कालग्रामशिलाचक्रे भुवनानि चतुर्दश तस्माच्छिवं मे स्यात् तस्यान्तं प्रयच्छामि येषु तिष्ठन्ति भुवनानि चतुर्दश तस्माच्छिवं मे स्यात् तस्यान्तं प्रयच्छामि सर्वशस्त्रया भूमि वराहेण समुद्भवा अनन्तपुण्यफलदाम् अतस्यान्तं प्रयच्छामि हेमवीजं विभावसो अनन्तपुण्यफलदम् अतस्यान्तं प्रयच्छामि देवश्चत्वासविदुः प्रसवे बाहुभ्याम् भूष्णोत्ताभ्याम् प्रजगृह्णामि श्रेयसे प्रजगृह्णातु अनेन कन्यादानेन भगवान् सर्वात्मकः श्रीरामचन्द्रः सुप्रीतः वरदो भवतु इयं सीता मम सुतातः धर्मचिरीतवा प्रदेच्छसेनाम् भद्रन्ते पाणिम् गृह्णेष्वपाणिना पतिव्रता महाभागा ఛాయేవానుగతా సదా ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా మంత్రభూతం జలం తదా అంతా ఒక మారు చెప్పండి. లక్ష్మీ లక్ష్మీ క్షీరాబ్ధి క్షీరాబ్ధి తనయా తనయా మానిని మానిని జనకాత్మజా జనకాత్మజా దాస్యామి దాస్యామి లోకనాథాయ లోకనాథాయ అరవిందాలయ అరవిందాలయ అనేన కన్యాదానేన భగవాన్ సర్వాత్మకః శ్రీరామచంద్రః సుప్రీతః సుప్రసన్నః వరదో భవతు అచ్యుత గోత్రోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్రస్వామినే వరాజయ సౌభాగ్య గోత్రోద్భవాం సాక్షాత్ లక్ష్మీ స్వరూపాం శ్రీ సీతాదేవి నామ్నీం ఇమాం కన్యాం ప్రదాస్యామి. అంతా ఒక్కమారు చెప్పండి. ప్రదాస్యామి ప్రదాస్యామి. లోకాచార ప్రకారేణ మంగళాష్టక చూర్ణికాని విడిత్వా ఓం శ్రీమద్వ్యాసపరాశరార్జున సుఖ ప్రహ్లాదనాగాంతకాః శ్రీకంఠధ్రువపుండరీకహనుమద్భీష్మాంబరీషోద్ధవా శేషాక్రూరవతిష్ఠనార్దభజో జాతాసనా భాగ్యద ఏతే భాగవతా విభీషణముఖాః కుర్వంతు మంగళం. పరస్య భువనాధీశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవింద విజిత శ్రీ సోదరస్య ప్రభో శ్రీపతంగజలోచనస్య బౌద్ధానందాని నామాని వై నానామంగళకారణాని సతతం కుర్వంతు మాం మంగళం. దేవేంద్రాది సమస్త దేవతగణాస్తద్విప్రసత్యాదిషు మన్వాది స్పృహయోరుచశ్చ నిగమావాద్యాశ్చ నానావిధా మందారాది సమస్తకల్పతర పశ్చిందామణి సర్వదా షట్శాస్త్రాణి జుగామధేనురనిశం కుర్వంతు మాం మంగళం. సావధానాస్తు ముహూర్తే సావధానాస్తు బలగ్రే సావధానా శ్రీకాంతాకుజకుంభకుంకుమపరీరంభో గుణానాన్నిధిః పూర్వాచార్య గుణావబోధనికర శ్రీపాంజరాత్రాగమయీ విశ్వక్సేన విభీషణ ప్రభృతిర్భక్తైః సదా సేవితః పాయాద్వో భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం. శ్రీరామానుజ భట్టరార్య శతగోపానంద సంకర్షణః శ్రీసౌదర్శన పాంచజన్య భరతాచార్య వేదైః శాస్త్ర పురాణ వైష్ణవ కథాలాపైస్తదా సేవితః పాయాద్వో భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం. శ్రీరంగే గరుడాచలేంజరగిరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే గిరిపదే నారాయణాఖ్యాచలే లోకాలోకమహాచలేపి నివసన్ పుణ్యే చ పుష్పాచలే పాయాద్వో భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం. సావధానాస్తు ముహూర్తే సావధానాస్తు లగ్నే సావధానా. స్వస్యష్టాసీత సహస్రాణాం చతుర్దశ భువనానాం అనేక కోటి బ్రహ్మాండానాం
వాయు కుబేర ఈశానాద్యష్టలోక నారాయణ పాదారవింద సందోహన కోటి దేవదాన కాశ్యపరీతి వామనజాపాది గౌతమ వశిష్ఠయాజ్ఞవల్క్య భృగ్వాది మునీనా కన్యాదానం జరిపిన తర్వాత గోపుర ప్రాకార మండపరత్న వేదికాది మహామండపానాలాయిర ప్రబంధ తర్కమీమాంస వేదాంత భాష్యాగమాది శోభన అభిజిన్ లగ్నం అనేటువంటిది ముహూర్తంలో ఉండేటువంటి అన్ని దోషాలను తొలగిస్తుంది అని అంటారు. సీతారాములకు అందరికీ కూడా ఆ జీలకర్ర బెల్లం దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. ఈ కళ్యాణ ఘడియలు ఇవి. సీతారాములు ఒకటయ్యేటువంటి సమయం ఇది. భగవంతుడు రామచంద్రమూర్తి సీతమ్మ వారితో కలిస్తే మనందరికీ కూడా రక్షణ ఏర్పడుతుంది. అలాంటి ఘడియలు ఆసన్నమవుతూ ఉన్నాయి. ఎప్పుడూ జరిగేటువంటి కళ్యాణమే, నిత్య కళ్యాణం అయినప్పటికీ నిత్య నూతనంగా జరిగేటువంటి కళ్యాణం. మామూలు మానవ వివాహాలు కావు కదా ఇవి, దైవ వివాహం. సాక్షాత్తు అర్చామూర్తి భగవంతుడు నారాయణుడు ఇక్కడ అర్చామూర్తిగా భద్రాచల రామచంద్ర ప్రభువుగా వేంచేసి ఉంటే, సీతామహాలక్ష్మికి భద్రాచల రామచంద్ర ప్రభువుకి జరిగేటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో ఆ సుముహూర్త సమయం అవుతున్నది. ఇంకా 2 నిమిషాల సమయం ఉంది. ఈ 2 నిమిషాల సమయం, ఆ 2 నిమిషాల్లో మనకు ఆ ముహూర్తం సమీపిస్తూ ఉన్నది. మనం ఒకసారి స్వామిని సేవిద్దాం. అంతా ఒకసారి రామనామాన్ని స్మరిద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ జై బోలో రామచంద్ర భగవాన్ కీ వందే
जय बोलो रामचंद्र भगवान की सीता माता को लक्ष्मण स्वामी की जय बोलो पवन सुत हनुमान की ओम हिरण्यवर्णां वरदीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः भूमिर्भुवनाद्योपरिणान्तरिक्षं महित्वा उपस्थेते देव्यग्निमन्नादमन्नाद्यायादधे పునఃసంకల్ప్య మాంగళ్య ధారణ. ఆ మాంగళ్యానికి పూజ జరుగుతూ ఉన్నది. సూత్రాగ్రేతు మహాలక్ష్మీ सूत्रमध्ये सरस्वती सूत्राग्रेतु महालक्ष्मी सौमंगल सूत्रमूले शतो गौरी సౌమంగళ్యాసి దేవతాః అని గౌరీ, సరస్వతి, మహాలక్ష్మి ఆ ముగ్గురు కలిసి ఉన్నటువంటి సూత్రం అది. ఆ మాంగళ్యానికి అర్చన జరుగుతూ ఉన్నది. ఆ మాంగళ్యార్చన అయిన తర్వాత దాన్ని అమ్మవారికి ధరింపజేయడం జరుగుతుంది. భద్రాచల క్షేత్రంలో ఈ మాంగళ్యానికి ఒక విశేషం ఉంది. మూడు మాంగళ్యాలు కలిగి ఉంటాయి భద్రాచలంలో ఉండేటువంటి మాంగళ్యానికి. అందరి మెడలో, మనందరి దగ్గర మన ఆడవాళ్ల మెడలో ఉండేటువంటి మాంగళ్యానికి రెండే మాంగళ్యాలు. ఒకటి పుట్టినింటికి సంబంధించింది, ఇంకొకటి మెట్టినింటికి సంబంధించింది. భద్రాచల క్షేత్రంలో సీతమ్మ వారికి 3 మాంగళ్యాలు ఎందుకు ఉంటాయి అనంటే రామదాసు గారు ఆనాడు ఆ విధంగా తయారు చేయించారట. దానికి కారణం ఏమిటి అనంటే 2 మాంగళ్యాలు వారు తయారు చేశారు. రామదాసు గారు భార్య అడిగిందిట, నాకు కూడా ఈ సందర్భంగా ఏదో కైంకర్యం చేయాలని ఉంది అని. ఏం చేస్తావు నువ్వు అని అడిగితే తన మెడలో ఉండేటువంటి మాంగళ్యాన్ని తీసి దీన్ని సీతమ్మ వారికి ఇద్దాం అనుకుంటున్నాను అందిట. అందుకోసమని రామదాసు గారు ఆ మాంగళ్యాన్ని కూడా కలిపారు. దాంతో కలిపి దశరథ